హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టమాటా కొత్తిమీర చట్నీ చేయబోతున్నామండి. కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ అనేది. ఇలా వేడి వేడి అన్నము పెనంలో వేసుకొని కలుపుకొని తింటాంటే సూపర్‌గా ఉంటుందండి. ఇలా పెనంలో వేసుకొని తినే అలవాటు మీలో ఎంతమందికి ఉందో నాకు కింద కామెంట్‌లో చెప్పండి. మనం ఏ కూర చేసుకున్నా ఆ కూర పెనంలో ఇలా వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది రుచి అనేది. ఇప్పుడు ఈ టమోటా కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక 4 టమోటాలు ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. వెయిట్ వేసి చెప్పాలంటే ఇవి పావు కిలో ఉంటాయండి. అంటే 250 గ్రాములు ఉంటాయి. వీటికి సరిపడా పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా! అలానే ఒక అరకట్ట దాకా కొత్తిమీర, కొద్దిగా చింతపండు, ఒకటి ఉల్లిపాయ అండి. టమోటాలని, కొత్తిమీరని కడిగే తీసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము టమోటాలని. ఈ లోపల మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక స్పూను నువ్వులు వేసుకునేసి, అలానే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి వీటిల్ని కొద్దిగా దోరగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి మళ్ళీ ఇదే పెనంలో మనం ఒక్క స్పూను నూనె వేసుకునేద్దాము. నూనె బాగా కాగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకునేసి పచ్చిమిరపకాయలనేది బాగా వేపుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసేప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. పచ్చిమిరపకాయలు వేపుకునేప్పుడు జాగ్రత్తగా వేపుకోవాలి. అవి చిటపట అంటాయి కాబట్టి చూసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము కొత్తిమీర కూడా వేసుకునేసి, కొత్తిమీరను కూడా ఇలా బాగా ఫ్రై చేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని కూడా పచ్చిమిరపకాయలు ప్లేట్‌లోనే వేసుకునేసి, మనం తీసి పెట్టుకున్న టమోటాలని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాం గదా! ఈ టమోటా ముక్కలను కూడా వేసుకునేసి, ఇందులోనే ఒక్క స్పూను నూనె వేసుకునేద్దాము. నూనె మనకి పెద్దగా ఎక్కువ పట్టదండి. కొంచెమే పడుతుంది. ఇప్పుడు ఈ టమోటాలని ఇలా కలుపుకునేసి మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇది బాగా మగ్గేంత వరకు మగ్గబెట్టుకోవాలి. మంట మీడియంగా పెట్టుకునేసి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకునేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము చింతపండు వేసుకునేద్దాము. ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకునేసి, ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2, 3 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. మనకి టమోటా అనేది మగ్గితే సరిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తా ఉన్నాను చూడండి. టమోటాలనేది కూడా మనకి బాగా మగ్గిపోయింది గదా! ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. టమాటా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని, జీలకర్రని వేసుకునేసి, అలానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను కూడా వేసుకునేసి, చిన్నుల్లిపాయలని ఒక 10 దాకా వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి, దీన్ని కొంచెం బరగ్గా వేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా ఇలా వేసుకునేస్తే సరిపోతుంది. చూసారు గదా! ఇప్పుడు ఇందులో మనము ఏంచి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకునేసి, మరొకసారి మిక్సీ పట్టుకునేద్దాము. మనకి ఇది రోట్లో దంచినట్టుగా ఉండాలంటే కొంచెం బరగ్గా వేసుకుంటేనే ఉంటుంది. చూసారు గదండీ! ఇలా ఉండాలి. ఒకవేళ మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన బెట్టుకునేసి, స్టవ్ మీద ఇదే ప్యాన్ బెట్టుకునేసి, ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు నూనె వేసుకునేద్దాము. మనకి పోపుకి సరిపడేంత నూనె అయితే సరిపోతుంది. ఒక 3 స్పూన్లు వేసుకున్న తర్వాత నూనె బాగా కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, ఇవి కొంచెం చిటపటాడిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు గూడా వేసుకునేసి, ఇవి గూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని వేసుకునేద్దాము. ఈ చట్నీలో మనకి నీళ్ళేమి అవసరం లేదండి. ఇలానే చేసుకోవచ్చు. చట్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే పోపు వేడిగా ఉంటుంది గాబట్టి, ఈ వేడి మీదనే చట్నీ అనేది మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను గూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇలా పైన వేస్తే తినేప్పుడు కమ్మగా ఉంటుందండి. ఎన్ని కూరలతో తిన్నా గూడా ఇలా చట్నీలతో తింటే ఆ టేస్టే వేరండి. మన ఛానల్‌లో చాలా రకాల చట్నీలు చేసి పెట్టుండాను. గోంగూరతోనే 2 రకాలు చేసుండా. అలానే టమోటా చట్నీ గూడా ఎండుమిరపకాయలతో చేసుండా. సొరకాయ చట్నీ కూడా చేసుండానండి. చూడనోళ్ళు ఎవరైనా వెళ్లి చూడండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ టమోటా చట్నీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.